మిత్రులకి వందనాలు. మనకు ఎట్టకేలకు గౌరవ హైకోర్టు జిఓఎంఎస్ నెంబర్ 16 ఇది 2016లో ఇచ్చినటువంటి జిఓ. ఇందులో భాగంగా ఈ యాక్ట్ 2 ఆఫ్ 1994లో ఈ జిఓ 16 ద్వారా కొత్తగా సెక్షన్ 10A చేర్చడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదేమైనా ఇక నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కానీ రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పేసి గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు కూడా మొన్న 19th నవంబర్ 2024 అంటే మొన్న నవంబర్ 19, 2024 రోజు ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ను ఇస్తూ ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కానీ కాంట్రాక్ట్ బేస్ మీద నియమించబడినటువంటి ఉద్యోగులను ఉన్న ఫలంగా రెగ్యులరైజ్ చేయొద్దు, క్రమబద్ధీకరించొద్దని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ మరి ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులను మాత్రం తొలగించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఒక 17 సంవత్సరాలకు పైగా సర్వీసు పూర్తి చేసి ఉన్నారు. మరి వాళ్ళని అర్ధంతరంగా తొలగించడం భావ్యం కాదని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో పిటిషనర్స్ ఎవరు కూడా ఆల్రెడీ రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులను తొలగించాలని చెప్పి వాళ్ళు కోర్టుకు విన్నవించలేదు. కాబట్టి ఇంకా మానవీయ కోణం లోపల వాళ్ళను ఆల్రెడీ ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2023 లాస్ట్ ఇయర్ రెగ్యులరైజ్ అయినటువంటి సుమారుగా 5,544 మంది ఉద్యోగులను అంటే వివిధ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లా డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర ప్రభుత్వ శాఖలలో క్రమబద్ధీకరణ పొందినటువంటి ఉద్యోగులు అంటే రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగులను మాత్రం తొలగించొద్దని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పడం జరిగింది. ఈ కేసు ప్రవీణ్ కుమార్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్ ఈ కేసు మధ్యలో తీర్పును గౌరవ హైకోర్టు చెప్పింది. దీని మీద చాలామంది అభ్యర్థులు మిత్రులు కూడా డీటెయిల్డ్గా అసలు జిఓ 16 ఏంటి, అసలు జిఓ 16 మొత్తం కొట్టివేశారా లేదా, అసలు ఈ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ఏంటి, రెగ్యులరేషన్ ఏంటి, దీని మీద ఒక వీడియో చేయండి సార్ అని చాలామంది మిత్రులు కోరడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే 19th రోజు జడ్జిమెంట్ వచ్చినా నాకు సమయం లేకుండే. సరే ఏదేమైనా అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి తీర్పు అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందంటే 1994లో ఒక చట్టాన్ని ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టము రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అన్నమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలను ఒక పద్ధతి ప్రకారంగా ఏ విధంగా చేపట్టాలనే దాని మీద ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చింది. ఎందుకంటే 1994 కంటే ముందు ఇష్టానుసారంగా బంధువులను, తెలిసిన వాళ్ళను లేదంటే ఇష్టానుసారంగా అపాయింట్మెంట్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్ ఉద్యోగాలలో రెగ్యులర్గా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా అలాంటివన్నిటి కూడా నిరోధించడానికి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద అన్ఎంప్లాయీస్ కాబట్టి అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, ఇతరత్ర రిజర్వేషన్లు ఉన్నాయి. వీటన్నిటిని రక్షించాలి, కాపాడాలంటే ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం అని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం భావించి యాక్ట్ 2 ఆఫ్ 1994 అంటే 1993లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. 1994 నుంచి మన ఉమ్మడి రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మూమెంట్లో చెప్పిన వాగ్దానం ఏంటంటే కేసీఆర్ గారు చెప్పినట్టు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనేది ఉండొద్దు, అసలు కాంట్రాక్ట్ అనే పదమే ఉండకుండా, అవుట్సోర్సింగ్ అనే పదం ఉండకుండా ఎవరైతే కాంట్రాక్టు ఉద్యోగులకు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి తెలంగాణ మూమెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అంటే ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటే తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పాటు చేసే సందర్భంగా తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్ అది సెంట్రల్ యాక్టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దాని ప్రకారంగా అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికే అమలవుతున్నటువంటి చట్టాలను, జిఓలను అడాప్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సవరణలు కూడా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఈ సెక్షన్ 101 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము ఆ సెక్షన్ ప్రకారంగా ఈ యాక్ట్ 2 ఆఫ్ 1994ని అడాప్ట్ చేస్తూ
దానిలో ఒక సవరణ చేసింది. ఏం చేసిందంటే ఒక సెక్షన్ 10A అని దానిలో జోడించడం జరిగింది. అంటే ఆ చట్టాన్ని యథావిధిగా అడాప్ట్ చేస్తూనే ఇంకొక సబ్ సెక్షన్ అంటే సెక్షన్ 10Aను ఇన్సర్ట్ చేయడం జరిగింది, చేర్చడం జరిగింది. చేర్స్తే ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు పనిచేస్తున్నారో ఎవరైతే కొంత వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి దాని యొక్క సారాంశం, ఆ సవరణ యొక్క సారాంశం. ఆ సవరణనే ఇప్పుడు నిరుద్యోగుల అంటే 2023లో 2017లోనే దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టులో మొత్తానికి మొన్న తేల్చివేశారు. ఎందుకంటే చాలా స్పష్టమైనటువంటి అంటే ఇప్పటికే ఏ చట్టమైనా ఏ చట్టానికి సవరణ అయినా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు లోబడి ఉండాలి. ఒకవేళ అవి కనుక అతిక్రమించినట్లయితే తప్పకుండా జ్యుడిషియల్ రివ్యూ లోపల కోర్టులు జోక్యం చేసుకొని కొట్టివేసే అవకాశం ఉంది. అదే ఈరోజు గౌరవ హైకోర్టు మొన్న 19వ రోజు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా సెక్షన్ 10Aను క్వాష్ చేస్తూ కొట్టివేస్తూ, కానీ ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను మాత్రము ఉద్యోగాల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టమైనటువంటి తీర్పిస్తూ ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులను కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కానీ ఉన్న ఫలంగా రెగ్యులరైజ్ చేయొద్దు, ఏదైనా నోటిఫికేషన్ ద్వారానే చేయాలని చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. దీని మీద ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో మరి ఆ పిటిషనర్స్ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేరా, ఎస్ఎల్పికి వెళ్తారా లేరా అనేది మనం చూడాలి. ఏదేమైనా అసలు విషయం ఏంటంటే సుప్రీంకోర్టు గతంలోనే ఉమాదేవి కేసులో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 1996 కంటే ముందే ఎవరైతే 10 సంవత్సరాలకు పైనగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అనేక సందర్భాలలో ఇట్లా ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కానీ ఇట్లా ఇతరత్ర అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకుండా ఎక్కడైతే నియమించబడుతున్నాయో అక్కడ ఉద్యోగాలన్నింటిలో కూడా హైకోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. ఏదేమైనా ఇప్పటికీ కొంత తెలంగాణ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసారు, కొంత సర్వీస్ పూర్తి చేసారు, కొంత వాళ్ళ సేవలు ఇచ్చారు. కాబట్టి ఇవాళ హైకోర్టు మానవీయ కోణంలో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎందుకంటే 15 సంవత్సరాలకు పైగా సర్వీస్ చేసి ఇప్పటికిప్పుడు వాళ్ళని తొలగిస్తే బాగుండదని చెప్పేసి వాళ్ళకు మాత్రం ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది. మరి గతంలో అసలు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదంటే కొన్ని సందర్భాలలో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో కానీ అంటే ఈ రాష్ట్రం ఏర్పడక తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో ఈ విద్యుత్ సంస్థలు, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఇట్లా విద్యుత్ సంస్థలలో ఇయర్లీ కాంట్రాక్ట్ బేస్ మీద కూడా నియామకాలు జరిగినాయి. అవి ఎట్లా జరిగినాయంటే డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి శాంక్షన్ పోస్టులలో రెగ్యులర్ ఉద్యోగాలు అయితే ఏ విధంగా అయితే భర్తీ చేస్తారో అదే రూల్స్ తోటి భర్తీ చేసింది. కాబట్టి అలాంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అలాంటి సందర్భాలలో కోర్టులు కూడా తప్పుపట్టలేదు. మరి ఈ విధానం ఎందుకంటే ఇప్పుడు గతంలో 1994 తర్వాత ఎక్సెప్ట్ మెడికల్ ఇన్వాలిడేషన్, ఎక్సెప్ట్ ఎవరైతే కారుణ్య నియామకాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, తర్వాత నక్సలైట్స్ అటాక్స్ కానీ, బాంబ్ బ్లాస్టులు కానీ, టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటి సందర్భాలలో మాత్రమే రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చుకునే అవకాశము, అధికారము ప్రభుత్వ శాఖలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ఉండేది. ఆ చట్టం కల్పిస్తున్నది. కానీ ఇతరత్ర ఇష్టానుసారంగా చేసే అవకాశం లేదు. ఏదైనా నోటిఫికేషన్ ద్వారానే చేయాలని చెప్పేసి 1994లోనే ప్రభుత్వము చట్టం తీసుకొచ్చింది. మరి అదే చట్టాన్ని ఇప్పుడు ఆమోదిస్తూ ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసింది. అంటే ఇలా హైకోర్టు ఏంది జియో 16 కొట్టివేయలేదు, జియో 16 యథాతథంగా కొనసాగిస్తూనే ఆ 16లో చేసినటువంటి సవరణ అంటే చట్టాన్ని యథాతథంగా అడాప్ట్ చేసుకోవడాన్ని ఆమోదించింది. ఆ సవరణ ఏదైతుందో ఆ సవరణ సెక్షన్ 10Aను మాత్రమే తొలగించడం జరిగింది, అంటే క్వాష్ చేయడం జరిగింది అనేది మనం గమనించాలి. మరి ఏదేమైనా ఇలా హైకోర్టు తీర్పు మాత్రం మనము స్వాగతిద్దాం. ఇంకా కొన్ని లీగల్ అంశాల మీద మీకు డౌట్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే మన కామెంట్ రూపంలో పెట్టండి, నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది మిత్రులు నా యొక్క వీడియోలు వేల మంది చూస్తూ ఉన్నారు కానీ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మిత్రులందరికీ ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోని కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకు అందరికీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ ఇది లేటెస్ట్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క సారాంశము. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో
అవుట్సోర్సింగ్గా నియమించబడిన వాళ్ళు కానీ కాంట్రాక్ట్ బేస్ మీద నియమించబడిన వాళ్ళను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినటువంటి సుమారు 5,544 మందికి మాత్రం ఎలాంటి ఉద్యోగ భద్రత వాళ్ళని తొలగించే అవకాశాలు అయితే లేవు. మరి పిటిషనర్స్ మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా, మరి సుప్రీంకోర్టు కూడా ఒకవేళ వెళ్తే ఏ విధంగా తీర్పు ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. ఏదేమైనా నిరుద్యోగులకు తర్వాత అందరికి కూడా ధన్యవాదాలు. మన ప్రభుత్వం ఎందుకంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ సోర్స్, అంటే నిరుద్యోగులకు ఇది ఒక మెయిన్ సోర్సు. అదేవిధంగా ముఖ్యంగా సామాజిక రిజర్వేషన్లు కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్ అభ్యర్థులు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది మెయిన్ సోర్స్ కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ చట్టము రాజ్యాంగబద్ధంగానే నియామకాలు చేపట్టి నియామకాలు కూడా ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నము మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.